ఉదయకాల ప్రార్థన. ప్రేమామయుడా, కృపామయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గతించిన రాత్రికాలమంతను కూడా ఎనలేని కృప మీరు మాపై కుమ్మరించారు. మాకు రక్షణ దయచేశారు, కాపుదల దయచేశారు నాయన. కంటి నిండా నిద్రను కూడా అనుగ్రహించారు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలాన మేమందరము కూడా సజీవులంగా ఉన్నాము అంటే, మరొకసారి ఈ విధంగా ప్రార్థించుకోగలుగుతున్నాము అంటే అది కేవలం కూడా మీ కృప మాత్రమే, మీ రక్షణ మాత్రమే తండ్రి. ఏదో మా బలం, శక్తి, జ్ఞానం కాదు కానీ నాయన, మీరు మాకు తోడై ఉన్నారు. అందును బట్టి మేము ఈ రోజును చూడగలుగుతున్నాం ప్రభువా. స్తుతులు ప్రభువా, స్తోత్రాలు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 97:10 తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని భక్తులు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నారో, ఎవరైతే మీకు ప్రార్థిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని సేవిస్తున్నారో, ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి అందరినీ కాపాడుతున్న దేవుడవు, వారి ప్రాణమును రక్షిస్తున్న దేవుడవు. ఎస్ లార్డ్, ఎవరైతే వారి ప్రాణాన్ని బట్టి భయపడుతున్నారో, భీతి చెందుతున్నారో, బిడ్డలకు ఏమీ కాదనే వాగ్దానాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు నాయన. అయా, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. వారి జీవితాల్లో ఆశ్చర్యమైన గొప్ప క్రియలను జరిగించండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా వారి పనుల నిమిత్తం ప్రార్థిస్తున్నారు. వారి పనులకు ఈరోజు ఏ ఆటంకం రాకుండా ఉండడం కోసం ప్రార్థిస్తున్నారు. సహాయం దయచేయండి. వారి పనులను ఫలింపజేయండి. వారు చేస్తున్న, తలబెడుతున్న ప్రతి కార్యంలో మీరు తోడై ఉండండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలో మంచి జ్ఞానంతో వారిని నింపండి, తెలివితో వారిని నింపండి. ఎస్ లార్డ్, ఆగిపోయిన పనులు కూడా రీస్టార్ట్ అయ్యే కృప దయచేయండి నాయన. అదేవిధంగా నూతన కార్యక్రమాలు మొదలు పెడుతున్న వారు ఉన్నారు, వారికి మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు తండ్రి. యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, అయా గృహిణీలు, వారి అందరికీ మీ రక్షణ దయచేయండి. ఏ అపాయము వారి గుడారము సమీపించకుండా కాపాడమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా మార్గాలను బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆయా పనుల నిమిత్తం వెళ్తూ ఉండంగా, వస్తూ ఉండంగా రక్షణ సహాయం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. ఏ ప్రమాదాల బారిన ఎవ్వరు పడకుండా అయా వారందరూ కూడా మరలా గృహానికి, గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చబడే కృప దయచేయండి ప్రభువా. అయా, అదేవిధంగా ఈ రోజున ఎవ్వరికి నాయన ఏ లోటు లేకుండా మీరే సమృద్ధి దయచేయండి ప్రభువా. ఎవరికి ఆకలి బాధలు లేకుండా, ఎవరు అనారోగ్యంతో ఉండకుండా, ఎవరు అప్పుల సమస్యలతో ఈరోజు ఇబ్బంది పడకుండా ప్రతి బిడ్డకు నాయన సమృద్ధి దయచేయమని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ప్రాముఖ్యంగా మా మాటల విషయంలో, మా క్రియల విషయంలో, మా నడతల విషయంలో, మా కంటి చూపు విషయంలో ఈరోజు మేము జాగరూకులమై ముందుకు సాగే కృప దయచేయండి నాయన. మీ నామాన్ని ఘనపరిచే విధంగా మేము ప్రవర్తించుటకు కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఈ రోజున మా సమయాన్ని అనవసరంగా దుర్వినియోగం చేయకుండా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మా కుటుంబాన్ని ప్రేమిస్తూ, తోటివారిని ప్రేమిస్తూ, క్షమిస్తూ అయా ఈ రోజున నెమ్మదికరంగా, ప్రశాంతంగా జీవించే కృపను కూడా అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి బిడ్డలు వెళ్తున్నారు. జ్ఞానంతో వారిని నింపండి. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండే కృప అనుగ్రహించండి తండ్రి. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, కలవరం తీసివేయండి అయ్యా. వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, ఆపరేషన్స్ అన్నీ కూడా అయా సజావుగా సాగే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా, ఈ రోజున ఈ లోకంలోని ఏ ఆకర్షణ, ఈ లోకంలోని ఎటువంటి కార్యములు మమ్మల్ని తండ్రి లోబరచకుండా సహాయం అనుగ్రహించమని, మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే కృప అనుగ్రహించమని, మీ యొక్క సహాయాన్ని, కృపను బట్టి బర్త్డేల, యానివర్సరీలు, మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మేమయ్యా కొంతమందికైనాను ఈ నోటి ద్వారా స్వార్థను ప్రకటించగలిగే భాగ్యమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.